ఇక పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటు చెబుతూ అభిమానులు తనదైన శైలిలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి ఏకంగా పాదయాత్ర చేసుకుంటూ పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటు చెబుతూ దాదాపు 6 రోజులుగా పాదయాత్ర చేస్తూ పిఠాపురంకి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ బహిరంగ సభ ఏదైతే ఆవిర్భావ దినోత్సవంతో సూపర్ సక్సెస్ కావాలి అనే నినాదంతో 6 రోజులుగా పాదయాత్ర చేస్తున్నట్లుగా అభిమానులు తెలియజేశారు. ఒక పక్క ఈ నడకలో కాలికి బొబ్బర్లు కూడా వచ్చేసినట్లుగా ఇబ్బందులు గురైనప్పటికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ని తలుచుకుంటూ ఎంతవరకు రావడం జరిగిందని అభిమాని ఉయ్యూరులో ఆటోనగర్ కూడా ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్తో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎందుకు ఎన్ని రోజులైంది మీరు ఈ పాదయాత్ర స్టార్ట్ చేసి ఏంటి దగ్గరికి వచ్చి? మేము ఆదివారం స్టార్ట్ చేశానండి. ఆదివారం మా ఉయ్యూరు గ్రామంలో మా యూనియన్ సభ్యులందరూ కూడా ఈ యొక్క పాదయాత్రను నాకు సహకరిస్తూ వాళ్ళు నాతో పాటు కొంత దూరం కూడా రావడం జరిగింది. అక్కడి నుంచి పిఠాపురం వరకు వచ్చానండి. ఇది పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఎప్పటి నుంచి మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏంటి విషయం? ఫ్యాన్ అనేది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అభిమాని. పార్టీ పెట్టిన కాడి నుంచి కాకుండా గత 10-11 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉన్నాను. ఏనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ మార్గ మధ్యలో ఎలాంటి ఇబ్బందులైనా ఎదురయ్యా? అన్ని రోజులు నడుచుకుంటూ వచ్చారు ఈ ప్రాంతానికి. ఏంటి సంకల్పం ప్రధానంగా? ఏంటి పవన్ కళ్యాణ్ సీమ అవ్వాలన్నా లేకపోతే మీరైనా సమస్యలు ఉన్నాయా ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవాలని, గతంలో ఒక సీటు కూడా రాలేదు కాబట్టి ఈ సీటు కంపల్సరీ గెలవాలని చెప్పి మేము కోరుకున్నామండి. ఆ కోరిక నెరవేరింది. ఎక్కడ సభ పెట్టినా కానీ రాష్ట్రంలో ఏ నలుమూల సభ పెట్టినా సరే మొట్టమొదటి సభకి నేను పాదయాత్రతో ఆ సభకు వెళ్ళాలని అనుకున్నాను. అలాగే మా ఊరు కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి పిఠాపురం రావడం జరుగుతుంది. ఏంటి ఏదో రాశారు జనసేన పార్టీకి సంబంధించి ఉయ్యూరులో ఆటోనగర్ ఏర్పాటు చేయాలన్నారు. ఏంటి ఆటోనగర్ అంటే ఏంటి విషయం? ఉయ్యూరులో ఆటోనగర్ అంటే అండి గత 30-40 సంవత్సరాలుగా ఉయ్యూరులో ఆటోనగర్ కావాలని చెప్పి వర్కర్స్ వెల్డింగ్ వర్కర్స్, ఆటో వర్కర్స్, కార్పెంటర్స్, మెకానిక్స్ వీళ్ళందరూ కూడా ఒక ఆటోనగర్ కావాలని చెప్పి ఒక యూనియన్గా ఏర్పడి ఆటోనగర్ కోసం పోరాడుతున్నారండి. గత పొలిటికల్ కంటే రాజకీయ నాయకులు అందరి దగ్గరికి వెళ్ళారు. అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు. కలెక్టర్ గారు, పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మినిస్టర్స్ కానీ అందరూ కూడా ఉయ్యూరు రావడం జరిగింది. ఆర్డీఓ గారికి 20 ఎకరాలు ఎలక్ట్ చేయమంటం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ 20 ఎకరాలు ఎలక్ట్ చేయకపోగా స్పందన లేకపోవడం వల్ల ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి తెలిసే విధంగా ఈ యొక్క నినాదాన్ని సమస్య ఏదైతే మీకు ఆటోనగర్ కావాలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి, దాంతోపాటు ఈ విషయం కూడా తెలియజేయాలని సంకల్పం చేస్తున్నారా ఏంటి? వాస్తవం అంతేనండి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. అలాగే పలు సమస్యలపై పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాలుగా మన స్వతంత్ర భారతదేశంలో కొన్ని సమస్యల పరిష్కారం వల్ల ఎలా అంటే గిరిజన గ్రామస్తులకి రోడ్డు లేదు, ఆ రోడ్డు వేయగలిగారు. అటువంటి రోడ్డు వేయగలిగిన పవన్ కళ్యాణ్ గారు మా ఆటను ఆయన తలుచుకుంటే ఆయన దృష్టికి వెళ్తే, డిప్యూటీ సీఎం గారి దృష్టికి వెళ్తే కంపల్సరీగా మాకు ఆటనగర్ వస్తుందని చెప్పి దృఢమైన నమ్మకం అండి. మీరు నడిచే దారిలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యా? మీ కాళ్ళు కింద ఎలా ఉంది మీకు పరిస్థితి ఒకసారి చూపించండి. ప్రశాంతంగానే ఉందా? నడిచే బొబ్బర్లు అయ్యాన్ని వచ్చాయా? 6 రోజులు ఎలా నడిచారు ఏంటి విషయం? నాకు నడకదారిలో మటుకి చాలా వరకు జనసేన నాయకులు చాలా వరకు సహాయం చేశారు, చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు కొంతమేర వాళ్ళు కూర్చోమని చెప్పడం, ఏదన్నా తీసుకుంటామని అడగడం చాలా బాగా చేశారు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం చేశారా మీరు? వేరే అమ్మాయి కదా ఇప్పటివరకు ఎప్పుడు కలిసే ప్రయత్నం చేయలేదు. ఆయన అదృష్టం, ఆయన దర్శనం దొరకాలి అంటే చాలా పుట్టాలి. ఆ దర్శనం కూడా కోరుకోమండి, ఎందుకంటే ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు కాబట్టి ఆయన కలవాలని కూడా ఒక అభిమానిగా ఉన్నా కానీ చెప్పుకోలేమండి. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు మీరు పాదయాత్రగా ఏ రోజు స్టార్ట్ అయ్యారు? ఆదివారం స్టార్ట్ అయ్యానండి. ఆదివారం స్టార్ట్ అయ్యి ఈ రోజుకి పిఠాపురం చేరుకున్నాను. ఏం పేరు మీ పేరు? ఎక్కడ మీరు ఉండే ఊరు పేరు ఏంటి? నా పేరు గోపరాజు వినయ్ కుమారు. ఉండేది ఉయ్యూరు, కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం. రైట్. ఇక గోపాలకృష్ణ సంబంధించి ఈ పాదయాత్రకి ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం దాదాపు 6 రోజుల పాదయాత్ర అనంతరం కూడా ఇక్కడ చేరుకుంటే ఇంకా ఉన్న అభిమానులు ఎక్కడ మండలం మూర్తి. నేను శ్రీ కనకమహాలక్ష్మి జ్యువెలరీ మార్ట్ ప్రొపరేటర్ని. మరి పవన్ కళ్యాణ్ స్ఫూర్తి చూసి మనకి ఒక సామెత ఒకటి ఉంది, మా గురువు గారు చెప్పారు, ధనము విద్య వంశంబును దుర్మధులకు బొనరించదు,
సజ్జనులైన వారి కడుకు సవినముగా ఉచ్చి నరువినాదా అని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిరూపించాడు. అది చూసి ఇంతమంది ఎంతోమంది తప్పులు చేస్తున్నారు, డబ్బు కోసం ఎన్నో రకాల అక్రమాలు అన్యాయాలు చేస్తూ చాలా ఒత్తిడికి సరిగ్గా చేయట్లేదు పరిపాలన. కానీ మనం పవన్ కళ్యాణ్ నిజాయితీతోటి డబ్బు అనే దాహం లేకుండా నిజంగా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మన జనసేన పార్టీ పెట్టి ఇంత చక్కగా అభివృద్ధి చేసి మన ప్రజలందరినీ కాపాడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా చాలా బాగా కాపాడుతుంది. రైట్. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూడా పవన్ కళ్యాణ్ పైన అభిమానాన్ని ఈ విధంగా చాటి చెబుతున్నారు. కృష్ణా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసుకుంటూ పవన్ కళ్యాణ్ పైన అభిమానాన్ని చాటి చెబుతున్నారు. పిఠాపురం రహదారిపైకి ఇప్పుడే చేరుకుని వారి పార్టీ సమస్యలు కూడా పవన్ కళ్యాణ్కి చెప్పే విధంగా ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా ఆయన తెలియజేస్తారు. లోకల్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.